చూశారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కరోనా టైంలో చాలా బాధపడ్డాను అందరూ. కరోనా తర్వాత బాగానే ఉంది అనుకున్న సమయంలో మళ్ళీ H3N2 వైరస్ అంటున్నారండి. అలా దీని నుంచి ఇటువంటి వైరస్లు ఇంకా ముందు రావడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా వచ్చే వైరస్లేం కాదు. ఈ 100 ఏళ్లలో రకరకాల వైరస్లు వచ్చినాయి. కొన్ని వైరస్లు 100 years ముందర వచ్చిన స్పానిష్ ఫ్లూ ఇట్లాంటివి ఎక్కువ మందిని చంపింది. అవునండి. ఇది ఎలా తప్పించుకోవాలన్నది అట్లా వైరస్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి H3N2, మళ్ళీ ఈరోజు ఏదో B11.03 ఏదో కరోనా వైరస్ ఒకటి వచ్చి 843 రిపోర్ట్ అయినాయండి ఈరోజు మొత్తం ఇండియా మొత్తం మీద. దాంట్లో 2 deaths అయినాయి వేసినారు. సో ఇప్పుడు టెస్టింగ్ ఉంది కాబట్టి అది తెలుస్తూ ఉంది. కోర్స్ కరోనా సీరియస్గా వచ్చిన ప్రాబ్లమే, కొంతమంది చనిపోయినారు డెఫినెట్గా. కానీ దానికంటే ఎక్కువగా పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ జబ్బులు వచ్చి లంగ్ క్యాన్సర్లు వచ్చి చచ్చిపోతూ ఉంటారు. లంగ్స్ ఫెయిల్ అయ్యి రకరకాల బాధలు చచ్చిపోతూ ఉంటారు. బీపీలు, షుగర్లు, డిసెంట్రీ, హిమోగ్లోబిన్ తగ్గిపోయి కూడా ప్రాబ్లమ్స్ వచ్చి చచ్చిపోతూ ఉంటారు. టీబీలతో చచ్చిపోతూ ఉంటారు. ఇంకా కూడా టీబీలతో కూడా చనిపోతూ ఉంటారు. ఇంకా సరే ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనకు పేపర్లు రాసేది ఓన్లీ కరోనా వైరస్సే, ఎందుకంటే అది చదువుతారు మీరు అందులోని. బట్ చిన్నగా మీరు ఇంట్లో జబ్బును పడి ఈ ట్యాబ్లెట్లు, ఇన్సులిన్లు ఇవన్నీ వేసుకొని అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్తో కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చేసి చచ్చిపోతా ఉండేది కూడా దీనికి సంబంధించిన మోడర్న్ సైన్స్కి అగేనిస్టే కదా అది కూడా. సో మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది, నువ్వు మందుల మీద తక్కువ ఆధారపడు, జీవన శైలి మార్చుకో అంటూ ఉంటారు డాక్టర్లు అందరూ. మరి జీవన శైలి మార్చుకోకుండా వైరస్లు భయపడతా ఉంటే ఎట్లా? అది వైరస్ వచ్చిందని అప్పటికప్పుడు ఇమ్యూనిటీ ఎట్లా పెరగాల అని చెప్పి నువ్వులు తిను, బెల్లం తిను, కషాయం తాగు, కొత్తిమీర కషాయం తాగు, తులసి నీళ్ళు తాగు అంటూ ఉంటారు. అప్పటికప్పుడు దప్పైనప్పుడు బావి తవ్వితే నీళ్ళు రావు. ఇప్పుడు ఈ సీజన్లో మీరు మామిడి పళ్ళు తింటే జూన్లో పడే వానలకు వచ్చే జబ్బులు రాకుండా బాడీ రెడీ అవుతుంది. ఇది టైం ప్రూవ్ చేసిండేది. ఇది మనం డార్విన్ సిద్ధాంతం ప్రకారము ఎవల్యూషన్లో హోమో ఎరెక్టస్, హోమో సెపియన్స్ ప్రకారం 4 కాళ్ళ మీద 2 కాళ్ళ నిలబడ్డప్పటి నుంచి చెట్ల మీద ఉండే ఫ్రూట్స్ అని ఏ సీజన్లో వచ్చిందో ఆ సీజన్లో తింటా ఉన్నాం. అప్పుడు నెక్స్ట్ సీజన్కి మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. నేచర్ ఇస్తుంది గిఫ్ట్ లాగా. అది దాన్ని వదిలేసి మనము ఇప్పుడు జబ్బు వస్తే అప్పుడు ఏమి తింటే మంచిది అని ఏదో ఇంపోర్ట్ చేసుకొని ఈ పౌడర్లో ఆ పౌడర్లో అది కాదు. జీవన విధానం మారాల్సిందే. మీరు రోజు పెద్దవాళ్ళని లేచి రాగి జావ తాగి పొద్దున్నే మిల్లెట్ ఫుడ్ ఏదైనా తిని మళ్ళీ సాయంత్రము అర్లీగా సీజనల్ ఫ్రూట్స్ విత్ జొన్నలో మీ పెద్దోళ్ళు తిన్న ఫుడ్, జొన్నలో, రాగులో, సజ్జలో, దేశీ బియ్యమో, దంపుడు బియ్యమో తినేస్తే మీరందరూ హెల్తీగా ఉంటారు.